జగన్మోహన్ రెడ్డి, లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితర నేతలంతా కూడా జనాల దగ్గరికి వెళ్ళి మాటల డైనమిట్లు పిలుస్తున్నారు. నిన్న ఒక సభలో చొక్కాలు మడత పెట్టండి, చొక్కాలు మడత పెడతాం అని జగన్ అంటే పవన్ కళ్యాణ్ దానికి ధీటుగా మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతామన్నారు. ఎందుకు ఈ మాటలు తూటాలు పేలుతున్నాయి? రైట్, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. శ్రేయస్సు కోసం, సేవ కోసం మేము చొక్కాలు మడత పెడతామని చెప్పాం. ఆయన కుర్చీలు మడత పెడతామంటే కుర్చీలు మడత పెట్టి ఏం చేస్తాడో మనకు తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే అంటే మీ కుర్చీలే కూడా చేద్దాం. ఎవరైనా సరే మనం తీసుకునే మీనింగ్ లో ఉంటది. చొక్కాలు దేనికి మడత పెట్టమన్నాం? అక్రమార్కుల మీద మడత పెట్టమన్నాం, అన్యాయాల మీద మడత పెట్టమన్నాం, భూస్వాముల మీద మడత పెట్టమన్నాం, పెత్తందారుల మీద మడత పెట్టమన్నాం, ఎక్కడైతే ప్రజల మీద దౌర్జన్యం చేస్తారో వాళ్ళ మీద మడత పెట్టమన్నాం. అది తప్పేలా అవుతుంది? మీరు చొక్కాలు మడత పెడతానంటే నేను కుర్చీలు ఇవన్నీ కాపీయింగ్ డైలాగులు. సిద్ధం అంటే మేము సిద్ధమని ఒకరు, సిద్ధం అంటే సంసిద్ధమని ఒకరు, ఇట్లా ఒక ట్యాగ్ లైన్కి రకరకాల ట్యాగ్ లైన్లు యాడ్ చేసుకోవడం. క్రియేషన్ అనేది లేకుండా, సంస్కరణలు అనేవి లేకుండా, రిఫార్మ్స్ అనేవి లేకుండా కొత్తగా మీరేం చేస్తారు? ఇప్పుడున్న ప్రభుత్వం చేసే పనుల కంటే ప్రజలు గనక పొరపాటున కల్లోనైనా మీకు అధికారం ఇస్తే మీరేం చేస్తారనేది చెప్పాలి. ఎట్లాగూ కల్లోనే అధికారం మీకు రియల్ గా ఉండదు కాబట్టి, సినిమాటిక్ గానే మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేస్తారో చెప్పాల్సింది పోయి మేము చొక్కాలు మడత పెడతాం, మేము సిద్ధమనడం, సంసిద్ధం అనడం ఏంటండి ఈ డైలాగులు? అవసరమా? రైట్, ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు. శివభారతి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్తే అండి వెంకట్ గారు. ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న సభ్యులకి 99 వీక్షకులకి శుభోదయం అండి. చెప్పండి వెంకట్ గారు, పొద్దున్నే కామెడీ వినేలా చేస్తున్నారు మీరు మమ్మల్ని. మీరు కాదండి, ముఖ్యమంత్రి గారు చొక్కాలు మడత పెడతాంటే మీరు కుర్చీలు మడత పెడతా అంటారు. ఈ మాటల డైలాగులు ఈ వారం ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు అనలేదండి ఆ డైలాగు. నిన్న మీరు సరిగ్గా చూసినట్టయితే చంద్రబాబు గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి నిన్న విధ్వంసం అనే పుస్తక ఆవిష్కరణలో చేసిన కామెంట్ అది. చంద్రబాబు గారు చేసిన కామెంట్. పవన్ కళ్యాణ్ స్పీచ్ అంతా నేను చూశాను, ఎక్కడ డైలాగ్ మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అవును, ఈ రోజు ముఖ్యమంత్రి గారు కుర్చీలు చేతులు చొక్కాలు మడతలు పెట్టే సమయం ఆసన్నమైంది అని చెప్పి కార్యకర్తలకు పిలిపించారు. మేము కూడా మా కార్యకర్తలకి వాళ్ళు చొక్కాలు మడతలు పెడితే మనం కుర్చీలు మడతలు పెట్టాలని చెప్తున్నాను అని చెప్పి ఆయన పిలిపించారు కార్యకర్తలు. అవునండి, కుర్చీలు కూడా చేస్తాం. ఇప్పుడు కాపీ ఏదో అంటున్నారు, ఆయన ఎవరో వైసీపీ, నాకు నేమ్ సరిగా తెలీదు. అసలు కాపీలు కొట్టడంలో బ్రాండ్ అంబాసిడర్. ఆ సిద్ధం అనే టైటిల్, ఆ సిద్ధం అనే పోస్టర్ లో పిడికలు ఉంటది చూడండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు, 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పిడికలు ఎవరు యూజ్ చేస్తారు అని. ఆ టైటిల్ లోనే మీరు కాపీ వేసుకున్నారు మా సింబల్ ని. కమ్యూనిస్టులు ఒకప్పుడు వాడారు కానీ, వినండి, కమ్యూనిస్టులు వాడారు, అది కమ్యూనిస్టులదే. కానీ ఎక్కువ పాపులర్ అయింది జనసేన అని వాడడం వల్లే. కమ్యూనిస్టులు వాడారు ఎవరో తెలీదు. ఆ సుత్తి కోటోలి, ఆ పిడికిలి ఎవరు పెద్దగా తెలీదు. మీరు కమ్యూనిస్టులు వాడినా అంత పాపులారిటీ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన అని వాడిన తర్వాత యూత్ ఎక్కువగా పిడికిలు వాడారు. యూత్ పిడికిలు వాడడం నేర్పింది పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ అదే పిడికిల్ని మీరు సిద్ధం అనుకోని చెప్పి మీరు కాపీ కొట్టుకొని పోస్టర్ వేసుకున్నారు. మీరన్నీ మావే కాపీ కొడతారు. చివరికి ఆరోగ్య బీమా 25 లక్షలు ఇవ్వాలంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతిపాదన కూడా మీరు మేనిఫెస్టోలో ముందుగానే, మేనిఫెస్టో కాదు అమల్లోనే చేస్తాం, మేము 25 లక్షలు ఆరోగ్య బీమా ఇస్తామంటూ ఏదో హుటాహుటిని ఏదో తీసుకొచ్చారు. అది ఇచ్చేదిలో చచ్చేదిలో జనాలు తెలుసులే. కానీ చెప్తున్నా, మీరు కాపీ పడ్డానికి ముందెత్తులో పై ఎత్తులో ముందుండేది మీరే. అందరినీ చేసుకొని పోగేసుకొని స్క్రాప్ అంతా మీరే వాడుకుంటారు. ఆ కాపీల గురించి మీరు మాట్లాడకండి, అసలు మీకు ఆ రైటే లేదు. ఒక్క నిమిషం అండి. నాయుడు గారు సుందరరావు గారు నమస్కారం. నమస్తే. ఏది చొక్కాలంటే కుర్చీ మడత పెట్టి ఎందుకండి? ఎవరు ఓట్లు వాళ్ళు పోయి జనాల దగ్గరికి అడుక్కోక ఎంత రకరకాల కామెంట్స్ వస్తున్నాయి కదా. మీరు ఒకరు సిద్ధం అంటే ఇంకోరు సంసిద్ధం అంటారు, ఒకరు చొక్కాలు మడత పెట్టడం అంటే మీ బాబు గారేమో కుర్చీ మడత పెట్టాలంటారు. ఇవన్నీ అవసరమా డైలాగులు? ముందుగా మీకు
99 ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి, అదేవిధంగా ప్యానెల్ లో ఉన్న నాతోటి అందరికి కూడా, మిత్రులందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఈరోజు ఒకటి సార్ మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు చొక్కాయలు మడతలు పెట్టండి అంటే ఏమని అర్థం? చొక్కాయలు మడత పెట్టమంటే అంటే మీరు ఎదుటి మనిషిని ఇప్పుడు 4 సంవత్సరాల 9 నెలల్లో ఎదురుగా వచ్చిన వాళ్ళందరినీ కుమ్మేసినారు, మళ్ళా ఇప్పుడు చొక్కాయలు మడత పెట్టి ఎదురుగా వచ్చిన వాళ్ళందరినీ కుమ్మేయండి అనే కదా అర్థము. కాబట్టి దాని పని చేయడానికి మడత పెట్టమన్నామండి. పని చేయడానికి వినండి అన్న, మళ్ళీ చెప్తారు మీరు తీసుకుంటే మేమేం చేయలేము. కాబట్టి వాళ్ళు చొక్కాయలు మడత పెట్టమని చెప్పినారు, మేము చెప్పాము సీఎం కుర్చీని, అదే విధంగా మంత్రుల కుర్చీల్ని, ఆలీబాబా అరడజన్ దొంగలు ఉన్నారు కదా 151 మంది, ఈ 151 మంది దొంగల్ని కుర్చీల్ని మడత పెడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో పూర్తిగా అస్తవ్యస్తమైన పాలన నడిచింది. మన ఇండ్లలో ఉన్నటువంటి అన్ని కూడా ఇబ్బందులు పడ్డారు. మన ఇండ్లలో దూరి చొక్కాయలు మడత పెట్టి మన ఆస్తులను లాక్కునేదానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి వీళ్ళు షర్ట్లో చొక్కాయలు మడత పెడితే మనం వాళ్ళ కుర్చీలను మడత పెట్టేసినాం అంటే వీళ్ళకి చొక్కాయలే మడత పెట్టే అవకాశం లేకుండా ఉంటది అని ఆలోచనతో చెప్పారు. తప్పే ఉంది. వీళ్ళు చొక్కాయలు మడత పెట్టారంటే 4 సంవత్సరాల 9 నెలల్లో ఏ చొక్కాయలు మడత పెట్టి ఉండొచ్చు కదా. 4 సంవత్సరాల 9 నెలల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దాంట్లో చొక్కాయలు మడత పెట్టాలా? మీరు చంద్రన్న బీమాను మేము ఇచ్చామని చొక్కాయలు మడత పెట్టాలా? అదే విధంగా పెళ్లి కానుక మేము ఇస్తున్నామని చొక్కాయలు మడత పెట్టి ఉండాలా? ప్రత్యేక హోదా తీసుకొచ్చేదానికి కేంద్రం మీద పోరాటం చేసేదానికి చొక్కాయ మడత పెట్టి ఉండాలా? అదే విధంగా రాజధాని కట్టించేదానికి చొక్కాయ మడత పెట్టి ఉండాలి. రాయలసీమ విభజన చట్టంలోని హామీలు నెరవేర్చేదానికి చొక్కాయలు మడత పెట్టి ఉండాలా? అప్పుడు చొక్కాయలు మడత పెట్టకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ప్రజల మీదకి చొక్కాయలు మడత పెట్టండి అంటే మేమేమన్నా చొక్కాయలు మడత పెట్టుకునే దానికి మా చేత. రైట్ మన నాయుడు గారు ఇంకొక కీలకమైన అంశము, కీలకమైన వార్త కూడా కొన్ని పేపర్లో హైలైట్ చేశారు. కేంద్ర కమిటీ నిర్ణయం మేరకే పొత్తులు అని, అంటే దాదాపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు 100కి 100 పాలు ఖరారైంది. నిన్న దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఒక మీటింగ్లో అన్నారు. రైట్, దాని పర్యవసనం ఎట్లా ఉంటుందని కాస్త పక్కన పెడితే, ఒకవేళ టీడీపీ జనసేన కలిస్తే ఒక మేనిఫెస్టో, బీజేపీ కలిస్తే కూడా ఇంకొక మేనిఫెస్టో ఆడవుతుంది. మీదంతా కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టో కాస్త కిచిడీ మేనిఫెస్టోగా మారుతుంది అని నిన్న జగన్ అన్నారు. ఏం చెప్తారు? కిచిడీ మేనిఫెస్టో ఇప్పుడు నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఆయన ఎన్ననుకున్నా అంతిమముగా ప్రజలకు మంచి జరిగేదానికి, ప్రజలకు మేలు చేసేదానికి మేము ముందుకెళ్తాం. కిచిడి అంటే ఏం సార్? కిచిడి అంటే చాలా ఆరోగ్యానికి మంచిది. కిచిడి మామూలుగా మనం ఏదైనా హోటల్కి పోయినామంటే మాకు కిచిడి ఇవ్వండి అని ఆర్డర్ చేస్తాం. కిచిడిలో అన్ని సమపాలల్లో ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని కూడా సమపాలల్లో వేసి కిచిడిని తయారు చేస్తారు. కాబట్టి ఆ కిచిడిని తింటే ఏ విధంగా అయితే మనిషికి ఆరోగ్యం ఉంటుందో అదే విధంగా మేనిఫెస్టో కూడా ఆయన భాషలో కిచిడి అయితే ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి మేనిఫెస్టో. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మందిని ఆదుకునేదానికి ఒక ఏదైతే మనం మజ్జిగ చిలి కాదండి నాయుడు గారు సురేంద్ర నాయుడు గారు, టీడీపీ జనసేన కలిస్తే ఒక ఉమ్మడి మేనిఫెస్టో, కొన్ని ఇష్యూలు కూడా మీరు లీక్ చేశారు అవి. కానీ బీజేపీ కలిస్తే ఆ మేనిఫెస్టో కాస్త వివాదాస్పదం కాదు? ఎందుకంటే మీరు ప్రత్యేక హోదా, నేషనల్ పార్టీ ఎంత వస్తాయి కదా, ఎట్లా ఆన్సర్ చేస్తారు మీరు? ఇప్పుడు ఎక్కడా కూడా వివాదాస్పదం కాదు. ఆల్రెడీ టీడీపీ 6 సూత్రాల పథకాన్ని మహానాడులో ప్రవేశపెట్టింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చొని మనం అందరూ కూడా ఇంకా కొన్ని దీన్ని యాడ్ చేయాలా అన్నారు. పవన్ కళ్యాణ్ సలహాలు కూడా తీసుకొని యాడ్ చేస్తాము. ఒకవేళ బీజేపీతో పొత్తు ఉంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళందరూ కూర్చొని ఏదైతే ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పథకాలు ఉంటాయో, ప్రజలకు ఏది అద్భుతమైన పథకం ఉంటుందో ఆ పథకాలు రూపొందిస్తాం. శివప్రసాద్ గారు ఇద్దరు కలిస్తే ఒక మేనిఫెస్టో, ముగ్గురు కలిస్తే ఇంకో మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో మీరు ఎట్లా అడ్రస్ చేస్తారు?
ముగ్గురు కలిసి వచ్చే మేనిఫెస్టో సమపాలలో ఉంటదండి. ఒకళ్ళ నియంత్రిత పోకడ ఒకళ్ళ నిర్ణయాల కంటేను ముగ్గురు కలిసి సమప్రాతిపదికన ఎవరికి మెజారిటీ లేకుండా అందరి ఆలోచనలతోటి ముందుకెళ్లడం మంచి ఉత్తమమైన విషయమే కదా. ఇంతకు ముందు 2014లో కూడా కూటమే కదా అధికారంలోకి వచ్చింది, బీజేపీ మద్దతుతోటి. కాదండి, అంటే మీరు పొత్తు పెట్టుకొని చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు శివభరత్ గారు మీకు అనేక ప్రశ్నలు వస్తాయి. శివభరత్ గారు విధానం చూస్తానే ఉన్నాం. శివభరత్ గారు మీకు అనేక ప్రశ్నలు మీ వైపు, అనేక వేలు మీ వైపు చూస్తాయి. మీరు బీజేపీతో కలిస్తే రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు, ఈ 5 ఏళ్లలో ఏపీకి ఏం ఊరుగా పెట్టారు, కేంద్రంలో నుంచి మీరు ఏం తెచ్చుకున్నారు, ఈ రకరకాల క్వశ్చన్స్కి ఏం ఆన్సర్ ఇస్తారు మీరు? ఈ 5 ఏళ్ల అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ, వాళ్ళు ఘోరంగా విఫలమైన పరిస్థితి తెలిసిందే. అంతకుముందు 2014 నుంచి 19 వరకు కేంద్రం నుంచి టీడీపీ గవర్నమెంట్ లో ఆధ్వర్యంలో ఏమేం పనులు జరిగాయి, ఎంత నిధులు ఇచ్చాయో మనందరికీ క్లియర్ గా తేటతెల్లం అవుతున్న విషయం. కంపేర్ టు దట్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలమయ్యారని అర్థమైంది. ఆయన ప్రజలకి ఫాల్స్ హామీలు ఇచ్చి 25కి 25 పడిపోయారు. ఒక్క బార్లో చేతులు ఎత్తేసారు, మొదటి రోజు ఎత్తేసారు చేతులు, అప్పుడే యూటర్న్ తీసుకున్నారు. అంతకు ముందు వాళ్ళు ఫస్ట్ ప్యాకేజ్ అనో లేకపోతే హోదా అనో ఏదో ఒకటి సంథింగ్, అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని ఎంతో కొంత చేశారు. అసలు ఇక్కడ ఏమీ లేదు కదా, బూడిద వెళ్ళటం, రోజు నెలకొకసారి వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇవ్వడం, శాఖ కప్పడం, ఒంగోకి దండాలు పెట్టి సార్ నా కేసులు కొంచెం చూడండి సార్, నా బెయిల్ కొంచెం ఆపండి సార్ మా తమ్ముడిని కాస్త అరెస్ట్ చేయకుండా చూడండి సార్. ఇవి తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు ఒరగబడిచింది ఏమీ లేదు. కడతామని చెప్పి కేంద్రం ముందుకు వచ్చిన దానికి భూమిని కూడా చూడలేని స్థితిలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఉంది. ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కనీసం వాళ్ళు ఇంకా పైపెచ్చు నన్ను చూడు నా అన్నట్టు ఆంధ్ర రాజధాని సరిగ్గా ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధాని బ్రాంచ్ పెట్టమని, వీళ్ళు ఏదో రాజధాని ఏదో కూర్చుకోలేని వీళ్ళు ఇప్పుడు 3 చోట్ల బ్రాంచ్ పెట్టాలా? ఆర్పీఐ తీసి చాచి కొట్టి మీరు ఎక్కడ నిర్ణయించుకోండి ఫస్ట్, ఆ తర్వాత మేము వచ్చి బ్రాంచ్ పెడతామని చెప్పిన పరిస్థితి. మోహన్ ఈ రోజు కూర్చొని మేనిఫెస్టోల గురించి అవుతా ఉంటే ఎలాగా? రెడ్డి గారు మాట్లాడు. ఇప్పుడు ఇదే 3 పార్టీలు 14లో ప్రజలు అధికారం ఇచ్చారు నమ్మి, మేనిఫెస్టోని ఇంటర్నెట్ లో కూడా లేకుండా చేశారు. అదే 3 పార్టీలకి ఏం బుద్ధి చెప్పారో 19లో ప్రజలు చూశారు. ఆ తర్వాత ఈ 3 పార్టీలు ఒకరి మీద ఒకరు ఏం మాట్లాడుకున్నారో కూడా ప్రజలు చూశారు. నిన్న మొన్నటి వరకు ఒకరినొకరు ఏం మాట్లాడుకున్నారో ప్రజలు చూశారు. ఇదే పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలని ఇవన్నీ ప్రజలు, అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ప్రజలు మర్చిపోతారని, ప్రజలకు మతి మరుపు ఉందని, వాళ్ళకున్న అల్జిమర్స్ వ్యాధి ప్రజలకు ఉందని అనుకుంటున్నారు. ప్రజలు చాలా విఘ్నులు, అన్ని గమనించారులేండి. ఎందుకు విమర్శించుకున్నారు, తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి వరస్ట్ పరిపాలన నుంచి తప్పించుకోవడానికి కూటమే పెట్టని చెప్పి మళ్ళీ ప్రజలు ఆలోచించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత రాష్ట్రానికి చేసిన తూట్లు పొడవడం, ఈ రాష్ట్రాన్ని తీసుకు అంధకారంలో తీసుకెళ్లిన పరిస్థితి ప్రజలందరూ గమనిస్తున్నారు. అవగాహన వచ్చింది. మీరంతా తాటాకు చప్పులు చేసినా కూడా ప్రజలకు కావాల్సిన చైతన్యం ప్రజల్లో ఉంది. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. మీకు కూడా సర్వే రిపోర్టు వచ్చాయి కాబట్టి కోర్టు వస్తుందని చెప్పి భయంతో గజగజ ఎక్కువ మంది ఉన్నారు, అందరికీ నేను సమాధానం చెప్పాలి. మీరు మాట్లాడండి. నేనేమంటానంటే ఇదే 3 పార్టీలు 19లో ప్రజలు అధికారం ఇచ్చారు. 14లో ఇదే 3 పార్టీలకి ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నుకున్న మేనిఫెస్టో ఏమైంది, ప్రజల హామీలు ఏమైనాయి, ఇప్పుడు హామీలు ఇస్తున్న హామీలు అప్పటి మేనిఫెస్టోలోనే ఉన్నాయి. 6 గ్యారంటీస్ చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఆ 6 గ్యారంటీస్ అప్పుడు మేనిఫెస్టోలోనే ఉన్నాయి.
అప్పుడు మేనిఫెస్టోలో ఉన్నాయి, అమలు జరపాలి. Right, right, right. అదేమైందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో అని చెప్పేసి మేమంతా కలిసి కిచిడి తయారు చేస్తాం, ఆరోగ్యకరమైంది అంటున్నాడు. ఎన్నికలప్పుడు చెప్పటం వేరు, అధికారం వచ్చిన తర్వాత అమలు జరపడం వేరు. అమలు జరిపాము కాబట్టి 95% మేము అమలు జరిపి ఉన్నాం కాబట్టి మేము మేము ఇది చేశామని చెప్తున్నాం. మేము ఇది చేశాము, మమ్మల్ని నమ్మితే ఓటేయమని చెప్తున్నాం. భారతీయ సిమెంట్ లో నుంచాను సాక్షి పేపర్ నుంచి తీసుకొచ్చి చేశారులేండి మీరు. కోల్ మైన్స్ ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు కోల్ మైన్స్ నుంచి, భారతీయ సిమెంట్ నుంచి, ఇడుపుల్ ఎస్టేట్ నుంచి తీసుకొచ్చి ప్రజలకు పంచి పెట్టారులేండి. తప్పులు చేసి పెట్టారు. మీరు చేసి పెట్టిన పక్కం అంతా ప్రజలకు అర్థం అవుతుందిలేండి. మీరు ఏం చేసి కాదండి. శివభరత్ గారు మీరు ఇంత నీటితో పాల్పడి ప్రజల ఆస్తులను కూడా కొట్టేస్తున్నారు. శివభారత్ గారు ఒక్క సెకండ్ ఆగండి. రైట్ రెడ్డి గారు, ఇంకొక ముఖ్యమైన వార్తలు, వైసీపీ నేతలు ఇంకా టెన్షన్లో ఉన్నారు. ఒక్క నిమిషం అండి. వైసీపీ నేతలంతా కూడా ఎమ్మెల్యేలంతా ఇంకా టెన్షన్తో ఉంటారు. సీటు ఉంటుందా ఊడుతుందా ఒక టెన్షన్. తర్వాత ఒక్కసారి మనం ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్దాం. జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురం ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదని ఇన్ఛార్జీలుగా వేరే వారిని జగన్మోహన్ రెడ్డి నియమించడంతో ఆ ముగ్గురికి టికెట్లు దక్కే అవకాశాలు శూన్యం. కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉండగా 6 కూడా పరిస్థితి అట్లే ఉంది. ప్రతి జిల్లాలో కూడా అసంతృప్తుల బెడద ఎక్కువ అవుతుంది అంటే ఏం చెప్తారు? అసంతృప్తులని వాళ్ళు అంటున్నారు. మేమైతే ఒకటే చెప్తున్నామండి. మాకు 9 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండడం వలన మాకు కార్యకర్తలు, అభిమానులు, నాయకులు చాలా ఎక్కువ మంది పనిచేశారు, ఎక్కువ మంది శ్రమ చేశారు. వెనుకబడిన వర్గాల వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది మాకు పనిచేయడం జరిగింది. మేము మొదట ఫేజ్లో కొంతమందికి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నామినేటెడ్ పోస్టుల్లో రకరకాలుగా అవకాశాలు కల్పించాం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కొత్త వారికి, మరింత సమర్థవంతులు ఇంకా ఉన్న వారికి, వాళ్ళకు కూడా మరికొంతమందికి అవకాశం కల్పించే దిశలో ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి 70 మంది మారుస్తారండి. నాకు అర్థం కాదు. 70 మంది మారుస్తారా మీరు? 75 మంది మారుస్తారా? ఏంటండి 75 మంది మారుస్తారా మీరు? అంటున్నా అవసరం అయితే 175 మందిని మారుస్తాం. సంతోషం. ప్రజా అవసరాల కోసం చెప్పనివ్వండి, ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. క్వశ్చన్ వేసినప్పుడు సమాధానం చెప్పాలి కదా. మాట్లాడండి సార్, మాట్లాడండి. చెప్పండి. ప్రజా అవసరాల కోసం, సామాజిక న్యాయం కోసం, సోషల్ ఇంజనీరింగ్ కోసం మేము ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయడం కోసం, అందరికీ అవకాశాలు కల్పించడం కోసం, ప్రజలకు ఎవరైతే గెలిచే అవకాశాలు ఎవరికైతే ఉంటాయో అంటే మేము ఎవరికి టికెట్ ఇచ్చినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తకే ఇస్తాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అక్కడ ఉంటాడు, ఫ్యాన్ గుర్తే అక్కడ ఉంటది. అర్థమైందండి? ఫ్యాన్ గుర్తు అక్కడ ఉంటది. మాకు 175 స్థానాల్లో మా అభ్యర్థులే పోటీ చేస్తారు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఒక మేనిఫెస్టో ఉంటది. ఆ మేనిఫెస్టోని గతంలో అమలు చేసి చూపించాం, అది ప్రజలు చూశారు. ఇప్పుడు మళ్ళీ మేము ఒక పద్ధతి ఉంది, మాకు ఒక పద్ధతి, ఒక గ్యారంటీ ఉంది. వీళ్ళు అంటారు మాకు భయం వేసిందని, మేము టెన్షన్ లో ఉన్నామంటారు. మేము టెన్షన్ లో ఉంటే, మాకు భయం వేస్తే, మాకు ప్రజా వ్యతిరేకత ఉంటే మీ జెండాలకు అతుకులు ఎందుకు, మీ మేనిఫెస్టోకు బొక్కలు ఎందుకు, మీరు కూర్చొని చర్చలు ఎందుకు? చుట్టూ తిరిగి నాయుడు గారు సురేంద్ర నాయుడు గారు ముగ్గురు కలిస్తే ఏం చేయలేరని కదా ధీమా. ఇద్దరు కలిసినా, ముగ్గురు కలిసినా ఇప్పుడు చాలా బాగా తెల్లవారుతో మార్నింగ్ చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళే కదా 2014 ముందు, 2014 తర్వాత, 2019 స్టార్టింగ్ లో కూడా, 2014 ముందు, 2014 తర్వాత, 2019 స్టార్టింగ్ లో కూడా వీళ్ళే కదా బైబిల్, ఖురాను అని చెప్పారు కదా వీళ్ళ మేనిఫెస్టోని.
వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇప్పుడు ఏదైతే మందుందో ఈ మందు అంతా కూడా మందు లేకుండా చేసిన తర్వాతే నేను ఎన్నికలకు వస్తానన్నాడు. మరి ఇప్పుడు మందు లేకుండా ఉందా, ఏరులై పారతా ఉంది ఆ మందు? అదే విధంగా 25 మంది ఎంపీలను ఇస్తే నేను కేంద్రం మెడలు పొంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. మేనిఫెస్టోలో పెట్టారు. ఏమైంది? రాజధాని ఎక్కడుందో అక్కడే కడతాను అన్నాడు. ఏమైంది? అదే విధంగా కడపలో స్టీల్ ప్లాంట్ అన్నాడు. స్టీల్ ప్లాంట్ ఏమైంది? ప్రత్యేక ప్యాకేజీ వెనుకబడిన వర్గాలకు, వెనుకబడిన జిల్లాలు ఏదైతే రాయలసీమలో ఉన్నాయో వాటికి కుందేలుకండు ప్యాకేజీ అని చెప్పి. కాదండి, మీరు బీజేపీతో కలిస్తే కాదు నాయుడు గారు మీరు బీజేపీతో కలిస్తే ఇవే క్వశ్చన్ చేస్తారు కదా, ఇవే క్వశ్చన్ వైసీపీ నుంచి వస్తాయి కదా. ఆల్రెడీ మేము 2014లో బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ శాసనసభ తీర్మానం చేసి మాకు ముందు జరిగింది, హోదా వద్దని చెప్పేసి పోవడం జరిగింది. మేము ఆ రోజు తీర్మానం చేసి మాకు ప్యాకేజీ వద్దు, హోదా వద్దు అని చెప్పేసి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. వినండి అన్న, ఎంతసేపు చాలా బాగా మాట్లాడినారు. ఇప్పుడు కూడా ఉన్నాయి, ఓపిక వినండి. చాలా ఉన్నాయి, వినండి అన్న, చెప్పు వినండి. అవకాశం ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఎంతసేపు బొక్కలు సిద్ధం అన్ని మాట్లాడుతారు కదా. దేనికి సిద్ధం? మీరు ప్రజలు నెచ్చిన పిలుపులు గుర్తున్నారు. 3,40,000 सुरक्षा कर्मियों की मांग लोकसभा और 4 राज्य. చంద్రబాబు నాయుడు లాగా మధ్య పరిపూర్ణ అనుకుంటున్నారా? ప్రజలకి చంద్రబాబు నాయుడు లాగా అల్జిమర్స్ వ్యాధి అనుకుంటున్నారా? చంద్రబాబు మోడీ కాలు పట్టుకోవడానికి సిద్ధమా మీరు? దేనికి సిద్ధమా? వినండి అన్నారు 2 నిమిషాలు ఓపిక. ఊరికే తెల్లవారితో రెచ్చగొట్టద్దండి మీరు. మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలని దుక్కడానికి సిద్ధమా మీరు? దేనికి సిద్ధం మీరు? చెప్పండి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటన్నా నెరవేర్చారా మీరు? ఏ వాగ్దానం మాట్లాడే మాటలకి నెరవేర్చారా? అధికారంలోకి రాకముందు ముద్దులు పెట్టారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పిడి గుద్దులు గుద్దుతున్నారు ప్రజల్ని. ప్రజలు ఆస్తులు ఆపుకుంటున్నారు, ప్రజల మాన ప్రాణాలను దోస్తున్నారు. మీరు మాట్లాడతారు. మీకు ఎక్కడుంది రైట్ మాట్లాడే అధికారం? మీకు ఎక్కడుందండి? 4 సంవత్సరాల 9 నెలల్లో ప్రజల ఆస్తులన్నీ కూడా దోసేసి కోట్లాది రూపాయల అప్పులు నెత్తిన పెట్టి దాదాపు 13 లక్షల కోట్లు రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు మీ పార్టీ నుంచి కాదండి, వెంకటేశ్వర గారు మీ పార్టీ మిమ్మల్ని ఒక్క నిమిషం ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధమైపోయారు మీకు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు మీ పార్టీ నుంచి మీరు ఒక్క నిమిషం అండి. నాయుడు గారు, రెడ్డి గారు మీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీ జనసేన వైపు వెళ్తున్నారే, కనీసం ఆ మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు ఎందుకు అని ఆపడానికి సిద్ధం అడగండి. పార్టీ నుంచి పార్టీ నుండి వెళ్ళిపోయేటువంటి ఎమ్మెల్యేలను ఆపడానికి ఆయన క్వశ్చన్ వేశారు. వెంకట్ గారు మాట్లాడండి. రెడ్డి గారు మాట్లాడండి, చెప్తాను. మాట్లాడండి. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పటికే 5 వెళ్ళిపోయారు. చాలా మంది ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు, జనసేన వైపు పోతున్నారు, టీడీపీ వైపు పోతున్నారు. ఇప్పుడు తెలంగాణలో అసలు పార్టీయే మూసేసి టీఆర్ఎస్ లోకి పోయారు, కాంగ్రెస్ లోకి పోయారు, పార్టీయే వైండ్ అప్ అయింది అక్కడ తెలుగుదేశం. ఇక్కడ కూడా తెలుగుదేశంలో నుంచి కాంగ్రెస్ లో చూశారు ఎన్నికల్లో. చెప్పనివ్వండి. కేసీఆర్ నాని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి? కేసీఆర్ నాని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? వాళ్ళకు ఉంది 3 ఎంపీలు. మీరు ఒక్క పేరు చెప్తే వారు 10 పేర్లు చెప్తారు. శివభారత్ గారు 10 పేర్లు చెప్తారు. గల్లంతు లేదు. ఉన్న 24 ఎమ్మెల్యేలు గల్లంతు లేరు. ఉన్న వాళ్ళకి టికెట్లు గల్లంతు లేవు. అభ్యర్థులు దొరకక తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకక ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళతో వీళ్ళతో పొత్తు కలిస్తే కనీసం కొన్ని సీట్లన్నా ముందు కంటెస్ట్ చేయొచ్చు, ఫిలప్ చేయొచ్చు అనే ధ్యాసలో ఉన్నారు. మేమేమంటున్నామంటే సరే వాళ్ళ ఆరోపణలు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ఆరోపణలు ఇలాగే కలలుగా అంటా ఉండండి. కార్యకర్తలు కూడా మీ పార్టీ మీద తిరుగుబావుట ఎగరేసి బయటకు వస్తుంటారు. ఇంకా రాజీనామాలు ఎన్ని చేస్తున్నారో, ఎంత బయటకు వస్తున్నారో మీరు జనాల్లో ఇప్పుడు మీ పార్టీలో జిల్లాలో వలసలాపండి ముందు చేస్తున్నాను.
నేను చాలా మీరు వలస పార్టీని కాపాడుకోండి ముందు, అది ఆడవండి, తర్వాత మా మీద సవాళ్ళు ఛాలెంజ్ తర్వాత ఎదురుగారులే కానీ ముందు మీ పార్టీలో నుంచి అంతా ఫిరాయించే వాళ్ళు, పార్టీ ఫిరాయింపుల్ని బయటకు వెళ్ళే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. మాకొద్దు బాబో ఈ చండాలు అని చెప్పి ఇప్పుడు వరకు ఎలాగోలో ఓపిక పట్టిన వాళ్ళందరూ ఇప్పుడు అందరూ బయటకు వస్తా ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఆపుకోండి, మీకు చేతనైతే. ఇన్నాళ్ళు మీకే కదా సర్వీస్ చేశారు, ఇప్పుడు ఎందుకు సడన్ గా వెళ్తున్నారు? ఏమన్నా పిలిచి అడిగారు? సైతం బయటకు వచ్చేస్తున్నారంటే అర్థం సామాజిక న్యాయం అంట. మరీ చెప్తారు సామాజిక న్యాయం చైర్మన్ పదవులు ఇచ్చి వాళ్ళని ఏమాత్రం ఉద్ధరించారో కార్పొరేషన్ లో వాళ్ళకి తెలుసు కదా. పీసీలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి తెలుసు. రబ్బర్ స్టాంప్ లాంటి పదవులు ఇచ్చి అధికారం అంతా ప్రతి ఒక్క రెడ్డి చేతుల్లో పెట్టుకొని ఉన్నత పదవులు నామినేటెడ్ పోస్టులన్నీ ఒక వర్గానికే కట్టబెట్టుకుని జిల్లాకు ఒక రెడ్డిని ఇన్ఛార్జి పెట్టి జిల్లాకు ఒక రెడ్డి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా పెట్టి ఎవరు పెత్తనం చేస్తున్నారు? ఊరికే రబ్బర్ స్టాంపులుగా నిలబడటానికి ఎవరు సిద్ధంగా ఉండరు. మీరు ఎత్తుక్కొని తీసుకొచ్చిన బీసీలు ఎక్కడో అడుగుపడిన వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేల నాట్యం చేయడానికి కాదండి. రెడ్డి గారు మీరు కూల్ గా మాట్లాడండి. మీ వలసలను ఉభయ గోదావరి జిల్లా నుంచే మనం తీసుకుందాం. మీరు ఉభయ గోదావరి కాకినాడ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీలు ఉంటే ఇప్పుడు 6 రెడీగా ఉన్నారు. మీరు 6 మారుస్తున్నారు, ఉంటారా? ఆపగలుగుతారా? మీరు అసలు మీ వ్యక్తులు ఇక్కడ మాకు ప్రజలు ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. ఆపగలుగుతారా అంటే వాళ్ళు ఆగగలిగిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు, వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు, అది వేరే విషయం. ఇక్కడ మేమేం చేస్తున్నాం? ఎవరైతే క్యాండిడేట్ మార్చామో ఆ క్యాండిడేట్ లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని పెడుతున్నావా, పక్క పార్టీ నుంచి ఎవరినన్నా వైఆర్ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ అభ్యర్థిని పెడుతున్నావా? మేము వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని పెడుతున్నాం. అంతకంటే బెటరు, అంతకంటే సేవ చేశాడు, అంతకంటే ఆయనకు కూడా అవకాశం కల్పించాలని నచ్చ చెబుతాం. అబ్బాయి నీతో పాటు మీకు ఆయన కూడా పార్టీకి పని చేశాడయా, ఆయనకి ఇప్పుడు ఒకసారి మీకు అవకాశం కల్పించాం, ఈసారి ఆయనకు అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి మీరు వెయిట్ చేయండి అని చెప్పడం. ఆ ప్లేస్ లో ఎమ్మెల్యే గారి ప్లేస్ లో మీరుంటే తెలుస్తుందండి ఆ పెయిన్. ఎమ్మెల్యే ప్లేస్ లో మీరుంటే తెలుస్తుంది ఆ బాధ, ఆ పెయిన్. ఏమండి 5 ఏళ్లకే మన రాజ్యాంగ వ్యవస్థ ఇచ్చింది, ఎవరికైనా 5 ఏళ్లే. 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి. కాంగ్రెస్ నుంచి పార్టీ పెట్టంగానే ఉన్న పళ్ళం కనుక ముందు చూసుకోకుండా రాజకీయ సపోర్ట్ చేసింది. భారతి గారు మాట్లాడండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ నాన్న వర్గం అంతా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టంగానే వెనక ముందు చూసుకోవాలి. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమైద్దో కూడా చూసుకోకుండా ఒక వర్గం అంతా ఆ గ్రూప్ అంతా వచ్చి సపోర్ట్ చేశారు. ఆ రోజు నుంచి అధికారం వచ్చేదాకా ఆయన అంటే నిలబడి ఎంతో మంది పనిచేశారు, ఎన్నో వేల కోట్లు కూడా ఖర్చు పెట్టారు, దారపోశారు. అలాంటి వాళ్ళని కూడా పట్టించుకోని పరిస్థితి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంది. వాళ్ళే బయటకు వచ్చి పరిస్థితి కూడా ఉంది. రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి బాలినేని శ్రీనివాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మొదటి నుంచి పార్టీని కాపాడి గొడవలు ఈ రోజు పార్టీ ఇంత స్థాయికి వెళ్ళిన మొదటి మెట్టునే మీరు నిర్లక్ష్యం చేస్తున్నారంటే కన్న తల్లిని చెల్లిని బయటకు గెంటేసిన వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం మీరు బయటకు గెంటరని గ్యారంటీ ఏందని వాళ్ళకి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు యూజ్ అండ్ త్రో పాలసీ ఏంటో జనాలకు అర్థమైపోయింది. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే టికెట్లు ఇస్తున్నా ఉన్నారు. ఈ రోజు ఇచ్చిన వాళ్ళు ఎవరో ముక్కు మొహం కూడా ఎప్పుడు తెలియదు. ఆ పార్టీలో మన పార్వతి గారు, మీరు ఉభయ గోదావరి జిల్లాల మీదనే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా జనసేన కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే పొత్తులో భాగంగా ఎక్కువ ఆ జిల్లాల నుంచి ఎక్కువ సీట్లు అడుగుతున్నారు. మరి టీడీపీ పరిస్థితి ఏంది? ఎందుకంటే టీడీపీకి ఏ సీట్ లేకుండా ఉంటే ఓట్ ట్రాన్స్ఫర్ ఎట్లా అవుతుంది? ఆ సీట్ల వ్యవహారం అంతా అధ్యక్షులు ప్రెసిడెంట్లు చూసుకుంటారండి. ఎక్కువ ఉభయ గోదావరి జిల్లాల్లో మాకు పట్టు ఎక్కువ ఉంది. గత స్థానిక ఎలక్షన్ లో 26% ఓట్ బ్యాంక్ కూడా మేము అధికారంలోకి వస్తారంటే ఎట్లా? అరే ఒకరి ఆగండి మిత్రమా, డ్రైవింగ్ తెలియని 151 మంది ఉండే ఉపయోగం అండి. డ్రైవింగ్ తెలియని స్టీరింగ్ ఇచ్చినట్టుంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. 151 మందిని గెలిచి కనీసం రోడ్డు మీద
మీరే మాట్లాడుతున్నారు. ఆ 151 మందిని సంబరాలను చేసిన పడాలను రక్తమట్టేసిన వాళ్ళ గొంతులలో ముంచేయి. ఊరిక వాడుకైన వాళ్ళు మందులు పెట్టుకొని ఏం ఓడిపోతారు మీరు? 151 ఓడపరిచింది ఏమీ లేదు. మీరు భారీ గొరిగిందేంటి? ఉభయ గోదావరి జిల్లాల మీద మీకు పట్టు ఉంది. అక్కడ ఎన్ని స్థానాలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎన్ని అడుగుతున్నారు చెప్పండి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ మేము ప్రిడిక్షన్ చేయడానికి మాకు అంత స్థాయి లేదండి. మేము వాటి గురించి మాట్లాడొద్దని చెప్పి క్లియర్ గా మా పార్టీ నుంచి ఆదేశం, మాకు ప్రెస్ నోట్ కూడా మీరు కూడా చూసి ఉంటారు. ఈ పొత్తుల గురించి వీటి గురించి మేము డిస్కస్ చేయము. ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. అధ్యక్షుడికే తెలియదు ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరు పోటీ చేస్తే ఎవరు గెలుస్తారనేది వాళ్ళకి తెలియదు. చెప్పాల్సిన అవసరం లేదు, మేము డిస్కస్ చెయ్యం. మీకు చెప్పాల్సిన అవసరం అంతకన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మా పార్టీ అంతర్గత విషయాలు మావి. మీకేం చెప్తాము? 133 స్థానాల్లో 19లో పోటీ చేశారు. ఎన్ని గెలిచారు? అయితే ఏంటంట చెప్పండి. అయితే సీట్లు వస్తేనే లేకపోతే లేదా? శివభారతి గారు, రైట్. నాయుడు గారు, ఉభయ గోదావరి జిల్లాలో మెజార్టీ సీట్లు అక్కడ వారికి బలం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేన అడుగుతున్నారు. దానిలో తప్పేమీ లేదు. కానీ మెజార్టీ సీట్లు పోవడం ద్వారా టీడీపీ ఎన్ని పోటీ చేస్తుంది? ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో మీరు ఏం చెప్తారు? ఈ టీడీపీ ఏం చేస్తుంది అనేది నేను ఎలా చెప్తానండి? మేడం ఒక నిమిషం. ఇప్పుడు మనము డిబేట్ చేస్తున్నాం. డిబేట్ చేసేటప్పుడు ప్రజలు వీక్షిస్తుంటారు. రన్నింగ్ కామెంట్ లేకుండా ఉంటే బాగుంటది. కొంచెం ప్రజలు చూడాలి మన డిబేట్. మన డిబేట్ చూడకుండా ప్రజలు వినండి. రన్నింగ్ కామెంట్ మాట్లాడండి. నాయుడు గారు మాట్లాడండి. రెడ్డి గారికి అత్యుత్సాహం ఎక్కువ ఉన్నట్టుంది. ఫస్ట్ టైం డిబేట్ రావడం. నేనేమంటానంటే, అమ్మా కొద్దిగా తగ్గు. మీకు తెలియకపోవచ్చు, తెలుసుకొని మాట్లాడండి ఎదుటి వాళ్ళ గురించి. సరే సార్, మీరు మంచి నాయకులు కాదని చెప్పలేదు. కాకపోతే మీరు మాట్లాడేది కూడా వినాలి కదా ప్రజలు, అందుకని చెప్తున్నా నేను. కాబట్టి కొంచెం ఓపిక ఉన్నాం సార్. మనం ఆరోగ్యకరమైన డిబేట్ చేద్దాం. ఇప్పుడు నేనేమంటాను సార్, పొత్తులు ఎత్తులు అనేది ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పొత్తు పెట్టుకోవడం రాజ్యాంగంలో ఉంది. పొత్తు పెట్టుకోవడం తప్పు అని రెడ్డి గారు అంటే దానికి మనం ఇంకేం చేయగలిగింది ఏం లేదు. వీళ్ళ రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణలో పొత్తు పెట్టుకొని తెలంగాణ టీఆర్ఎస్ నే కాంగ్రెస్ లోకి ఓన్ చేసుకొని కాంగ్రెస్ లో మంత్రులుగా ఇచ్చిన సందర్భాలు చూసినాం. వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ లో చేర్చుకునేది కూడా చూసాం. కాబట్టి పొత్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే మీరు అంత మంచిది. దాని తర్వాత ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్, ఇప్పుడు అది మా పరిధిలో లేదు. మేడం గారు చెప్పారు క్లియర్ గా. యాక్చువల్లీ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల ఉన్నతి కోసం, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం అన్ని పార్టీలు కలిసి ముందుకు పోతున్నాయి. దాంట్లో ఎక్కడెక్కడ ఏ పార్టీకి బలం ఉంటుందో ఆ పార్టీకి సీట్లు సర్దుబాటు చేసుకొని అంతిమముగా ఈ రాక్షసుణ్ణి వధించి ఈ రాష్ట్రం నుండి పంపించడమే చర్చలో పాల్గొన్న పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, శివపార్వతి గారికి, పాపారావు గారికి, సురేంద్ర నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంత